హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డెవిల్ రావణ్ పార్ట్ 21. నీకేమైనా అయితే నేను బ్రతకలేను. నువ్వు ఈ డాడీ కోసమైనా మామూలు అవ్వాలిరా అంటూ మౌనంగా రోధిస్తూ ఉన్నాడు అతీత్. కాసేపటికి అన్వికి ఇంకా ఫీవర్ ఎక్కువయ్యేసరికి అతీత్కి కంగారు వచ్చేస్తుంది. అదంతా తన వల్లే అన్న గిల్టీ ఫీలింగ్ మాత్రమే కాదు, తను అన్వి మీద అరిచినప్పుడు పాప ఎంతగా భయపడిందో గుర్తు తెచ్చుకోగానే అతీత్ మనసు ఇంకా ఇంకా భారంగా మారిపోతుంది. అన్వికి వెట్ క్లాత్ పెడుతూ అరగంటకి టెంపరేచర్ చెక్ చేస్తూనే ఉన్నా అన్వి కండిషన్ లో అసలు ఎలాంటి మార్పు లేకపోవటంతో అన్వికి ఏమవుతుందో అన్న భయం అతీతిలో ఎక్కువైపోతుంది. ఇక ఆ భయంతోనే అన్విని తన గుండెలకు హత్తుకుని పాప మొహమంతా ముద్దులు పెడుతూ, సారీ బేబీ, సారీ, ఐఎమ్ వెరీ సారీ రా. నేను కావాలని నీ మీద అలా అరవలేదురా. నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అన్న భయంతో అలా చేసేసాను. తెలియకుండా అలా జరిగిపోయింది. ఈ ఒక్కసారికి ఈ డాడీని క్షమించరా, ఇంకెప్పుడు నీ మీద అరవను అంటూ వింధ్య తనను వదిలి వెళ్ళిపోయాక అతీదు అంతలా గుండెలు పగిలేలా ఏడ్చింది. మళ్ళీ ఈ రోజే ఇదంతా ఆ రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయి చూస్తున్న వైభవ్కి తన అన్నని అలా చూసి గుండె పిండేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే వెంటనే లోపలికి వెళ్ళబోయాడు. కానీ ఎందుకో తన మనసు అక్కడే ఆగమని చెప్పడంతో అక్కడే ఆగిపోయాడు. వైభవ్ అతీత్ అలా బాధపడుతూనే ఏం చేయాలి అని ఆలోచిస్తూ అసలు ఒకసారి మళ్ళీ డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్తే ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్తారేమోనని ఒక చిన్న హోప్ తో వెంటనే తన మొబైల్లో నుండి కాసేపటి క్రితం అన్విని ట్రీట్ చేసిన డాక్టర్కి కాల్ చేశాడు వైభవ్. ఆయన ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసి అదే ద్వారా అన్వి కండిషన్ తెలుసుకుని, నీకు ఇష్టం లేకపోయినా పాప కోసమైనా ఆ అమ్మాయిని పాప దగ్గరకు తీసుకుని రాక తప్పదు అది. ఎందుకంటే ఇలాంటి సమయంలో మందుల కంటే ఆ పసిదానికి తల్లిగా భావిస్తున్న ఆ అమ్మాయి స్పర్శని చాలా ముఖ్యం. ఆ స్పర్శ అన్విని మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది అని తేల్చి చెప్పేశారు. డాక్టర్ చెప్పింది విన్న అతీత్ మౌనం దాలిస్తే ఆల్రెడీ అతీత్ గురించి అంతా తెలిసిన డాక్టర్ కాస్త నెమ్మదిగానే, ఈ విషయంలో నువ్వు ఇంత మొండిగా చేయటం అంత మంచిది కాదు అతీత్. పాప కోసం మాత్రమే అనుకో. ఇప్పుడు అన్వి కంటే ఇంకేం ఇంపార్టెంట్ కాదు అనుకో. ఇప్పటికంటే అన్వి కండిషన్ ఇంకాస్త సివియర్ అయితే అది అన్వి ప్రాణాలకే ప్రమాదం. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని ఆయన చెప్పాలి అనుకున్నది మొత్తం చెప్పేసి కాల్ కట్ చేసేశారు డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్న అతీత్ వెంటనే ఆలోచనలో పడ్డాడు. డాక్టర్ చెప్పినట్టు ఇలాంటి విషయంలో మొండితనం పనిచేయదు. తను ఇంకా ఇలాగే మొండిగా ఉంటే అది అన్వి ప్రాణాల మీదకు ఎక్కడ వస్తుందో అన్న భయం కూడా ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా అతీత్ మనసులోనే ఇప్పుడు తనకి అన్వి కోసం ప్రేమను పిలవడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. చాలాసేపు తనలో తానే మదన పడుతూ ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చి బెడ్ మీద ఇంకా నిద్రలో వణుకుతూ అమ్మా అమ్మా అని కలవరిస్తున్న అన్విని చూసి తన కన్నీళ్లను తుడుచుకుని ప్రేమగా అన్వి నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుండి బయటికి వచ్చాడు అతీత్. అప్పటికే వైభవ్కి విషయం అర్థమై వెంటనే తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన అతీత్ వైభవ్ అని గర్జించినట్టే పిలవడంతో అన్న గర్జనకు రూమ్ లో ఉన్న వైభవ్ క్షణంలో వచ్చి అన్న ముందు వాలాడు. పైన ఏం జరుగుతుందోనని అతీత్ పిలుపుకి చంద్రశేఖర్ గారు, వైశాలి గారు కూడా కంగారు పడుతూ వాళ్ళ రూమ్ నుండి బయటికి వచ్చారు. అతీత్ తమ్ముణ్ణి చూస్తూ తొందరగా వెళ్ళి ఆ టీచర్ని తీసుకునిరా అని రెండే ముక్కల్లో తను చెప్పాలి అనుకున్నది చెప్పడమే కాదు, మోనార్క్ లా ఆర్డర్ వేసేసి తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు వాది. అన్న ఆజ్ఞను శిరస వహించే లక్ష్మణుడా వైభవ్. అతీత్ అలా చెప్పడం ఆలస్యం. ఎగురుకుంటూ కిందకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్న తల్లి తండ్రుల చెంపలను ముద్దాడి, కాసేపట్లో నాకు కాబోయే వదిన ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. వదిన రాకతోనే అన్వి ఆరోగ్యం సెట్ అవడమే కాదు, అన్నయ్య జీవితం కూడా ట్రాక్ మీదకు వస్తుంది అని చెప్పి ఆనందంగా అక్కడి నుండి స్కూల్ కి బయలుదేరాడు వైభవ్. వైభవ్ చెప్పింది విని చంద్రశేఖర్ గారు, వైశాలి గారు ముందు ఆశ్చర్యపోయినా వైశాలి గారికి మాత్రం శాస్త్రి గారు అతీత్ అన్వీల గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి మనసులోనే ఈ విధంగా అయినా మార్పు మొదలైతే అదే చాలు అని దేవుణ్ణి మొక్కుకుని అన్వి తొందరగా కుదుట పడాలి అని వేడుకున్నారు మనసులోనే. అటు ఇంటి నుండి స్కూల్ కి బయలుదేరిన వైభవ్ తొందరగానే స్కూల్ కి చేరుకుని డైరెక్ట్ గా జశ్వంత్ రూమ్ కి వెళ్ళాడు.
పనిలో ఉన్న జశ్వంత్ సడన్ గా వైభవ్ అక్కడికి రావడం చూసి, నువ్వేంట్రా ఇక్కడ, అది కూడా ఇంత సడన్ గా అని అడిగాడు. తను చూస్తున్న ఫైల్స్ పక్కన పెట్టి పైకి లేస్తూ జశ్వంత్ ప్రశ్నకు వైభవ్ బాధగా అన్వి కండిషన్ వివరించేసరికి జశ్వంత్ కి చాలా బాధగా అనిపించింది. అంతలోనే ఉదయం నుండి ప్రేమ డల్ గా ఉండడం గుర్తొచ్చి, ప్రేమ కూడా ఉదయం నుండి డల్ గానే ఉందిరా, బహుశా అన్వి గురించి అనుకుంటా, ఒక నిమిషం ఆగు అంటూ ప్యూన్ ని పిలిచి స్టాఫ్ రూమ్ లో ఉన్న ప్రేమను పిలుచుకుని రమ్మని పంపించాడు జశ్వంత్. ప్యూన్ అక్కడి నుండి వెళ్లిన ఒక 10 నిమిషాలకు అక్కడికి వచ్చిన ప్రేమ అక్కడ వైభవ్ ని చూడగానే, వైభవ్ గారు, అన్వికి ఎలా ఉందండి, ఈ రోజు స్కూల్ కి ఎందుకు రాలేదు, నిన్నట్లా ఇంకా భయపడుతుందా ఏంటి అంటూ బాధతో గొంతు పెగలక చిన్నగా అడిగేసరికి వైభవ్ జశ్వంతులకు అచ్చం బిడ్డ కోసం తల్లి బాధపడుతున్నట్లే అనిపించింది వాళ్ళకి. కానీ ఇంకేమీ లేట్ చేయటం ఇష్టం లేక వైభవ్ అన్వి కండిషన్ వివరించగానే మరో ఆలోచన లేకుండా కంగారు పడుతూ, పదండి వైభవ్ గారు అని ముందుకు కదిలి, అంతలోనే జశ్వంత్ అక్కడికి పిలవడం గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి చిన్నబుచ్చుకుంటూ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మీరు ఎందుకు పిలిచారంట అని అడిగింది. జశ్వంత్ ఎందుకు పిలిచాడో అర్థం కాక ఆ ప్రశ్నకు జశ్వంత్ చిన్నగా చిరునవ్వుతో, వైభవ్ నీ కోసమే వచ్చాడు ప్రేమ, అందుకే పిలిపించాను, పదండి మీతో పాటు నేను కూడా వస్తాను అని అనడంతో ముగ్గురు కలిసి వైభవ్ తో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. స్కూల్ నుండి వీళ్ళ ముగ్గురు ఇంటికి చేరుకోగానే ఆ ఇంటి బయట బృందావన నిలయమని ఉండడం చూసిన ప్రేమ మనసు బాధలో కూడా ఏదో తెలియని ఎమోషన్ ని పుట్టించడంతో కారు ఆగగానే వైభవ్ వెంటే కారు దిగి ఎందుకో తెలియని భయంతో ఆమె తన మొదటి అడుగు తనకు కాబోయే అత్తింట్లో పెట్టింది. ఒక పక్క భయపడుతూనే మరో పక్క అన్వి కోసం కళ్ళతోనే ఇల్లంతా పరికిస్తూ అప్పటికే హాల్లో ప్రేమ కోసమే వెయిట్ చేస్తున్న వైశాలి గారు, చంద్రశేఖర్ గారు ఇద్దరు ప్రేమను ఆప్యాయంగా పలకరించి అతీద్ రూమ్ వైపు తీసుకెళ్లబోతూ ఉంటే, వైభవ్ మాత్రం తన అన్నకు తన అన్వి తప్ప మరొకరు ఆ రూమ్ లో అడుగు పెట్టడమే నచ్చదని గుర్తొచ్చి భయంగా ఉన్న చోటే బిగుసుకుపోయాడు. అతను తేరుకునేసరికి జశ్వంత్ అతీద్ రూమ్ డోర్ లాక్ చేయటం, ఆ మరుక్షణమే అతను డోర్ ఓపెన్ చేయటం, డోర్ ఓపెన్ అయిన వెంటనే ప్రేమ కంగారుగా లోపలికి వెళ్లి బెడ్ మీద ఉన్న అన్విని తన ఒడిలోకి తీసుకుని, బంగారం ఏమైందిరా నీకు అంటూ నిన్నటి నుండి ఆ పసిదాని మీద పెట్టుకున్న బెంగంతా కన్నీళ్ల రూపంలో బయటకు పంపుతూ పాప మొహం అంతా ముద్దులు పెడుతూ ఉంటే అది చూస్తున్న అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ డోర్ ఓపెన్ చేసిన అతీద్ మాత్రం క్షణాల్లో జరిగిపోయిందంతా చూస్తూ బొమ్మలా మారిపోయాడు, ఏ ఫీలింగ్ ఎమోషన్స్ లేకుండా. కానీ అతని మనసు ప్రేమ అన్వి పట్ల చూపిస్తున్న ప్రేమకు చలించడం అయితే మొదలుపెట్టింది. కానీ అది రాతి హృదయం కాబట్టి అంత తొందరగా అయితే కలగదులేండి. అన్వి పసి మనసు తల్లి స్పర్శను గుర్తుపట్టి నెమ్మదిగా కదులుతూ కళ్ళు తెరిచే ఓపిక లేక ఆ చిట్టి చిట్టి చేతులతో ప్రేమ మొహాన్ని తడుముతూ ఉంటే ఆ పసిదాని చేతికి తడిగా ప్రేమ కన్నీళ్లు తగలడంతో చిన్నగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేసి మొత్తానికి కష్టంగా కళ్ళు తెరిచింది. ఇక కళ్ళు తెరిచి తనని చూసి కన్నీళ్లు పెడుతున్న ప్రేమ కన్నీళ్లు తుడిచే ఓపిక లేక ఆమె గుండెల్లో ఒదిగిపోతూ, డోంట్ క్రై మా అంటూ చాలా కష్టంగా పలికింది అన్వి. ఆ మరుక్షణమే ప్రేమ సంతోషంగా కన్నీళ్లతో అన్వి మొహం అంతా ముద్దులు పెడుతూ, ఈ అడవట్లేదురా బంగారు అంటూ అన్వి తల నిమురుతూ, ఆంటీ అన్వి చాలా నీరసంగా కనిపిస్తుంది, తనకి ఏదైనా జ్యూస్ తీసుకొస్తారా అని అడిగింది ప్రేమ. ఆ రూమ్ గుమ్మం దగ్గరే ఆగిపోయిన వైశాలి గారిని చూస్తూ. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.